దినేష్ గారు మెయిన్గా ఆర్థోపెడిస్ట్ అనడంతో మీరు ఎక్కువ ఫేస్ చేసేది ఏంటంటే నా అబ్జర్వేషన్ నీ రీప్లేస్మెంట్స్. ఎందుకు నీ అంత సివియర్ కండిషన్స్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎస్పెషల్ ఆ కంప్లైంట్ మనం 10 మందిని తీసుకుంటే ఆల్మోస్ట్ 6-7కి ఆ ఇష్యూ ఉంటా ఉంది వాళ్ళ రోజున కదా, ఈవెన్ లేడీస్ అయినా జెంట్స్ అయినా. ఎందుకంటారు అంత సివియర్గా? అంటే యూజువల్గా ఏంటంటే మనం బిఫోర్ 100 years నుంచి చూసుకుంటే మనకి వాష్రూమ్ కానీ అన్నీ అడ్వాన్స్ అయిపోయి, మనకి ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాలన్నా మనం గ్రౌండ్ నుంచి అంటే స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోవడం. సో దీనివల్ల ఏంటంటే అది న్యాచురల్గా ఏమవుద్దంటే మన జాయింట్లో ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, సైనోవియర్ ఫ్లూయిడ్ అంటారు. సో అది ఆ స్క్వాటింగ్ పొజిషన్ కానీ మన డే టు డే వ్యవసాయం కానీ డిఫరెంట్ అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో దానివల్ల ఆ ఫ్లూయిడ్ అనేది ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అయ్యేది జాయింట్లో. ఇవి అన్నిటికీ బ్లడ్ సప్లై ఉంటుంది. జాయింట్లో గుజ్జుకి ఏమవుద్దంటే చిన్న క్యాప్స్ లా ఉంటాయి. సో వాటికి ఫుడ్ ఆహారం రావాలంటే ఏంటంటే మన చుట్టూ ఉండే ఆ ఫ్లూయిడ్ పంప్ అయినప్పుడల్లా మనకి వాటికి ఫ్రిక్షన్ ఉండాలి. ఫ్రిక్షన్ కంటే కూడా మోర్ ఏంటంటే ఒక ఫ్లూయిడ్ ఉన్న ఒక బ్యాగ్లో ఫ్లూయిడ్ ఉండి దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉండాలి డే టు డే. సో మనం ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటే ఎక్కువసేపు కూర్చోవడం ప్లస్ మ్యాక్సిమం యాక్టివిటీ ఉన్నా మనం వాకింగ్ చేస్తాం అంతే. అది కాకుండా మనం ఎక్కువ మేజర్ ఓన్లీ జిమ్కి వెళ్ళటం, లేకపోతే కొంతమంది యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండేవాళ్ళు చేస్తూ ఉంటారు, బాగా ఫిట్నెస్కి వెళ్ళేవాళ్ళు, రెగ్యులర్ ఫిట్నెస్ మీద కాన్షియస్ ఉండేవాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ మెజారిటీ ఒక 35-40 దాటి ఇంట్లో కూర్చొని ఎక్కువ హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఎక్కువ యాక్టివిటీ లేని వాళ్ళకి ఏమవుద్దంటే ఈ సైనోవియర్ ఫ్లూయిడ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ సెడెంటరీగా ఒక దగ్గర కూర్చోవడం, ఒక దగ్గర నుంచొని యాక్టివిటీ చేయడం, బాడీకి క్వశ్చన్ వచ్చేస్తుంది, ఫ్లెక్సిబిలిటీ వచ్చేసే కొంది మూమెంట్ ఎక్కువ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోవడం. సో డిస్ట్రిబ్యూట్ ఈక్వల్గా అవ్వదు జాయింట్లో. సో దానివల్ల ఏమవుద్దంటే ఆ థిక్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. అది ఒక్కసారి థిక్నెస్ తగ్గిపోయి మనకు బోన్ ఎక్స్పోజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు రీజనరేషన్ ఉండదు. అంటే ఏదైనా రీజనరేట్ అవుద్ది బాడీలో, లిగమెంట్ డ్యామేజ్ అయినా మజిల్ డ్యామేజ్ అయినా. ఈ జాయింట్ కార్టిలేజ్ అనేది ఏమవుద్దంటే ఒకసారి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అంటే డీజనరేట్ అయిపోయి బోన్ ఎక్స్పోజ్ అయిపోయింది అనుకోని రీజనరేట్ ఉండదు. సో అట్లా అందుకని స్టేజెస్ ఉంటాయి ఆర్థరైటిస్లో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.